నెహ్రూ ఈ దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి కుటుంబం. అలాంటి వాడు అన్ని త్యాగం చేసి స్వాతంత్రం వచ్చి స్వాతంత్రంలో డబ్బులు ఖర్చు పెట్టి ఆస్తులు తగలబెట్టి ఆస్తులు ధరవంతం చేసి 12 ఏళ్ళు జైలు. ఇలా 2 రోజులు జైలు ఉంటే కుటుంబాలు తల్లడిల్తాయి. బేలు అని పోలీసు చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతాం. అలాంటిది కొన్నేళ్ల తరబడి ఎన్నో సందర్భాల్లో వారు 12 ఏళ్ళు జైలు జీవితం గడిపితే తప్ప దేశం రాలే. అలాంటి నెహ్రూ పేరు తీసుకోవడానికి అలా భయపడుతూ ఆ నెహ్రూని మరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీసేస్తా ఉన్నారు? వారు గాంధీ అనే పేరు పలకడం ఇష్టం లేదు. గాంధీ పేరు పలికిన ప్రతిసారి మహాత్మా గాంధీతో పాటు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గుర్తొస్తారు. కాబట్టి రాజకీయంగా వాళ్ళని ఎదుర్కొనే సత్తా లేదు. కాబట్టి పిరికితనంతో ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు. ఏమైతుంది మోడీ గారు, అమిత్ షా గారు, మహాత్మా గాంధీ పేరు మీరు మనలో తీసేస్తే మాత్రం మన గుండెల నుంచి పోతుంది ఆ పేరు. మనం బ్రతుకున్నంత వరకు, మన పిల్లలు బ్రతుకున్నందుకు, పిల్లలు బ్రతుకున్నంత వరకు ఈ దేశ జాతిపిత ఎవరంటే మహాత్మా గాంధీ అని చెప్తా. జాతిపిత స్థానం మారదు. జాతిపిత స్థానాన్ని మీరు మార్చలేరు. మీరు ఎలాంటి స్కీములో ఉన్నట్టు గాంధీ మహాత్మ పేరు తొలగించవచ్చు. కానీ గాంధీ మహాత్ముని, నెహ్రూని మీరు మరిపించాలనుకుంటే అది పొరపాటే అవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకు గాంధీని మరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఎందుకు నెహ్రూని మరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు? 12 ఏళ్ళు శ్రీరామచంద్రుడి పేరు మీద, ఆంజనేయ స్వామి శివుడి పేరు మీద మోసం చేశారు. ఇంకా దేశ ప్రజలు కూడా అర్థమైంది వీళ్ళు చెప్పే మాయ మాటలు, కులాల మధ్య చిచ్చు వల్ల మా కుటుంబాలకు ఏమైతుందో ఆలోచిస్తూ ఉన్నాను. ఇలా చదువుకున్న వాడు మోడీ వల్ల, అమిత్ షా వల్ల, బీజేపీ ప్రభుత్వం వల్ల నా కొడుకు ఉద్యోగం వచ్చిందా, నా ఇంటి ఏమైనా మంచి జరిగిందని ఆలోచిస్తా ఉన్నాడు. కాబట్టి మరొకసారి దీన్ని అటెన్షన్ డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని ప్రతి దేశ పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు జీవించుకోలేకపోతా ఉన్నాం. దాని కారణంగానే ఇలా శాంతియుతంగా జిల్లాల వారీగా సత్యాగ్రహం నిర్వహిస్తా ఉన్నాం. ఈ దేశ ప్రజలకి కనువిప్పు కలగాలి. ఈ రాష్ట్ర ప్రజలకి తెలవాలి వాస్తవాలు. గాంధీ మహాత్ముడు, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఆజాద్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు చేసిన త్యాగాలు తెలవాలి. దురదృష్టవశాత్తు ఇలా పిల్లలు, యువత అంతా ఫోన్లకే పరిమితం అవుతా ఉన్నారు. పుస్తకాలు చదవట్లే, చరిత్ర తెలుసుకోవట్లే. ఇంత సౌభాగ్యంగా ఉన్నటువంటి దేశం ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకునే ప్రయత్నము చేయట్లేదు. దానివల్ల ఇలా తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట. దానివల్ల విఘాతం కలిగేది మన దేశానికి. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఖర్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు. ఏం అవసరం ఆయనకి? అన్ని వేల కిలోమీటర్లు పొద్దున 5 గంటల నుంచి రాత్రి వరకు చేసి ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినారు. వారు భౌగోళికంగానే కాకుండా సాంఘిక పరంగా, ప్రాంతాల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా బీదరికాన్ని చదవగలిగినాడు. కాబట్టి జిచ్కి జిత్ని ఆబాది ఉనికి ఉతనే భాగేదారి అన్నాడు. ఆ నినాదాన్ని నిజం చేసిన ఘనత ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా కుల సర్వే చేశాడు. 42% చట్టం, రిజర్వేషన్స్ 2 చట్టాలు చేశారు. ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. ఇలా బీజేపీ ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టింది. ఇలా బీద వారికి, బీసీలకు మనం రిజర్వేషన్ ఇస్తామంటే కూడా దాన్ని కానియకుండా తొక్కిపెట్టిన ఘనత బీజేపీ పార్టీ. ఇలా రాహుల్ గాంధీ ఆదేశం ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా, మంత్రులు, ఎమ్మెల్యే అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఇలా సర్పంచ్లు 70% గెలిచేవాడు కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధితో పాటు సంక్షేమం, ఉచిత బస్సు మొదలైన సంక్షేమం, మన సన్న బియ్యం వరకు, ఇందిరమ్మ ఇళ్ల వరకు, ఉచితంగా 200 యూనిట్ల కరెంటు వాడుకుంటున్న కుటుంబాల వరకు మనం ఇస్తున్న సంక్షేమం ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు. అభివృద్ధి, 4 సిటీ మెట్రో, ఇలాంటి అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. దాని కారణంగానే సర్పంచ్ ఎన్నికల్లో మన అత్యధిక స్థానంలో ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇస్తాం. ఇవాళ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని ఎదుర్కోలేక దొడ్డిదారిన పసలేని కేసులు పెడతా ఉన్నారు. హైకోర్టు ఢిల్లీ మొట్టిగా వేసింది మోడీకి. మీరు రాజకీయ దురుద్దేశం పెట్టిన కేసు ఇది, కక్షపూరితంగా పెట్టిన కేసు, దీంట్లో పసలేదని కొట్టేసింది. చెప్ప పెట్టండి.
10 ఏళ్లుగా ఇబ్బంది పెట్టారు. సోనియా గాంధీ గారు వయసు కూడా చూడకుండా ఇబ్బంది పెట్టారు. మోడీ గారికి, అమిత్ షాకి గాంధీ కుటుంబం, గాంధీ పేరంటేనే భయం. దానివల్లనే ఇలా చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ దేశ ప్రజలు, వివేకవంతమైన ప్రజలు దీన్ని కానివ్వరన్న మాట ఈ సందర్భం మనవి చేస్తూ, ఇలా రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున సత్యాగ్రహం పెట్టి మీరందరూ ఇక్కడికి వచ్చి గాంధీ మహాత్ముడి యొక్క కళని సాకారం చేసే దిశగా స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం కోరుకున్నాడు. ఆ దశగా మనం ప్రయత్నం చేసిన వేళ ఈ సత్యాగ్రహం బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. దేశ ప్రజలు కోరికలకు విరుద్ధంగా మీరు పోతున్నట్టు వాస్తవం వారికి తెలవాలి కాబట్టి సత్యాగ్రహం చేస్తా ఉన్నాం. నేను గాంధీ భవన్ పోవాల్సి ఉంది. నేషనల్ హెరాల్డ్ మీద పత్రికా సమావేశంలో మాట్లాడటానికి హర్యానా మాజీ ముఖ్యమంత్రి హుడా గారి కొడుకు దీపేందర్ సింగ్ హుడా గారు గాంధీ భవన్కి వస్తా ఉన్నారు. ఆ కార్యక్రమం పోవాలి. ఈ కార్యక్రమం కనీసం 2 గంటల వరకు నడవాలి. గౌరవ సిడబ్ల్యూసీ సభ్యులు వెంకటచంద్రరెడ్డి ఇక్కడ ఉంటారు. వారు ఫైనల్ గా మాట్లాడతారు. అప్పటి వరకు మీరు మిగతా పెద్దలంతా కూడా మాట్లాడతారు. నన్ను అనేది భావించకుండా క్షమించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వంశీ గారు పోవలసింది, నాకు దయచేసి అనేది భావించద్దు. నాకు దీపేందర్ హుడా గారు వచ్చినారు కాబట్టి ఆ పత్రికా సమావేశం పోవాలి. నేను మరొకసారి చేవేల నాయకులందరినీ కూడా, భీమ్ భారత్తో పాటు వారి వ్యక్తులందరూ కూడా మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. అకుంఠిత దీక్షతో పోదాం, కమిట్మెంట్ తో పోదాం. డెఫినెట్ గా చేవేళ్లతో పాటు రంగారెడ్డి జిల్లాలో అన్ని సీట్లు కూడా